దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పార్లమెంటు సమావేశాల వేళ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చెలో సంసద్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు ర్యాలీకి అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకు కదిలారు నిరసనకారులు. బారికేడ్లను దాటుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చెలరేగి తోపులాటకు దారితీసింది. దీంతో నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో జంతర్ మంతర్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులను ఎక్కడెక్కడే అరెస్టు చేస్తున్నారు పోలీసులు. వరుస పరిణామాలతో ఢిల్లీ హై అలర్ట్లోకి వెళ్లింది. పోలీసులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా 5,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. ఇటు కీలక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసుల బలగాలకు చెందిన 25కు పైగా బెటాలియన్లు మోహరించారు. దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పార్లమెంటు సమావేశాల వేళ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చెలో సంసద్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు ర్యాలీకి అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకు కదిలారు నిరసనకారులు. బారికేడ్లను దాటుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చెలరేగి తోపులాటకు దారితీసింది. దీంతో నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో జంతర్ మంతర్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఇక ఓవరాల్ గా ఢిల్లీలో సిచ్యుయేషన్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రస్తుతం ఎలా ఉంది ఢిల్లీలో పరిస్థితి? ఇప్పటికీ చెలో పార్లమెంట్ ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులు పార్లమెంట్ పరిసరాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సిజేపీ నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించినప్పటికీ కూడా నిరసనకారులు, విద్యార్థులు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లు ఒప్పుకునేంత వరకు కూడా నిరసనలు కొనసాగిస్తామని చెప్పి ఆందోళన ర్యాలీని కొనసాగిస్తున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం ఇంకా పార్లమెంట్ పరిసరాల్లో కొనసాగుతున్నాయి. ఇటు సిజేపీ తరఫున ర్యాలీ మొదలైన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో సిజేపీతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సిజేపీ తరఫున సౌరదాసు అలాగే అశుతోష్ రాంకా కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశానికి వెళ్లారు. అయితే ఇంకా ఇప్పటికీ కూడా సిజేపీ తమ డిమాండ్లను నెరవేర్చే విషయంపైన ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నాలు కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక హామీ అయితే రాలేదు. ప్రస్తుతం ఇంకా చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నీట్ కు సంబంధించి పేపర్ లీక్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పరీక్షల నిర్వహణలో సమగ్రమైనటువంటి సంస్కరణ తీసుకురావాలి, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేటువంటి వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఉండాలనేటువంటి ఉద్దేశంతో సిజేపీ ఆందోళన చేపట్టడం జరుగుతుంది. బాధ్యులపై నీటికి సంబంధించినటువంటి పేపర్ లీక్ సంబంధించి వాళ్ళ బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో సిజేపీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తమ డిమాండ్లను ఒప్పుకునే వరకు కూడా చర్చల విషయంలో ముందుకు వెళ్ళినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని, నిరసన ర్యాలీని కొనసాగిస్తామని చెప్పి సిజేపీ చెప్తుంది. ఇటు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని ముందుకెళ్ళినటువంటి సిజేపీ కేంద్ర ప్రభుత్వంపై మాత్రం ఒత్తిడి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు యువత ఆందోళన కొనసాగిస్తున్నటువంటి సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం సిజేపీతో డిమాండ్లపై చర్చలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు అభిజిత్ దీప్కే కేంద్ర ప్రభుత్వం యొక్క సిజేపీతో చర్చలు జరిపేందుకు ముందుకు రావడంతో సానుకూలంగా స్పందించారు. మరోవైపు సోనం వాంగ్చుక్ కూడా ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని చెప్పి అభ్యర్థులు, విద్యార్థులందరినీ కూడా ఆయన కోరినటువంటి సందర్భంలో వేలాదిగా ఇవాళ పార్లమెంట్ పరిసర ప్రాంతాలంతా కూడా విద్యార్థులు, నిరసనకారులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తుండడం జరుగుతుంది. ఉద్యమం కొనసాగుతున్న సందర్భంలోనే చర్చలకు సిద్ధమై కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చారు. ఇప్పటికీ ఇంకా చర్చలకు సిద్ధమై కానీ స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు ఎత్తి తమ ఆందోళన కొనసాగిస్తామని ఇప్పటికీ సిజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతమైతే పార్లమెంట్ పరిసరాల్లో భారీ భద్రతా బలగాలను మోహరించారు. ఇటు 144 సెక్షన్, టీయర్ గ్యాస్ ఉన్నప్పుడు టీయర్ గ్యాస్, ఇటు వాటర్ కి సంబంధించిన కెనాన్స్ లాఠీచార్జ్ చేసినప్పటికీ కూడా నిరసనకారులు, విద్యార్థులు మాత్రం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా పార్లమెంట్ ను ముట్టడించడం జరిగింది. సింత రైట్ సురేష్. అలాగే సిజేపీ కార్యకర్తలు అంటే మీటింగ్ జరుగుతుంది, కేంద్ర మంత్రులతో కలిశారన్నారు కదా, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమన్నా వచ్చాయా? అయితే ఇంకెప్పటికీ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించేందుకు సిజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇవాళ ర్యాలీ మొదలైన తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాలు మొదలైన సందర్భంలో ర్యాలీ జరిగినటువంటి సంఘటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం
ఒత్తిడిగా భావించి సీజేపీతో చర్చలకు సిద్ధమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా చర్చలకు సంబంధించి ఇంకా సానుకూలమైనటువంటి ప్రకటన సీజేపీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా సీజేపీ డిమాండ్లకు అనుకూలంగా ఉందలైనటువంటి ఇంకా నిర్ణయం రావాల్సింది. ప్రస్తుతం అయితే భారీ ఉద్రిక్త పరిస్థితి, భారీ బలగాలు ఇటు పార్లమెంట్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సీజేపీ నాయకత్వం చర్చలు కొనసాగిస్తుంది. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, జేపీ నడ్డాతో సమావేశాలు కొనసాగిస్తున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా నీటికి సంబంధించినటువంటి పరీక్షల అవకతవకలపైనే బీజేపీ పట్టుబట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి అంశాలు, దీంతో విద్యా వ్యవస్థలో భవిష్యత్తుపై జవాబుదారీతనం ఉంటూ ఒక సంస్కరణ తీసుకోవాలన్నటువంటి డిమాండ్ తో బీజేపీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. తక్షణ నిర్ణయం లేదా లిఖిత పూర్వకటువంటి హామీని బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి కోరడం జరుగుతుంది. మరి ఆ దిశగా కేంద్రం సానుకూలంగా స్పందిస్తే తప్ప ఈ ఆందోళన మాత్రం విరమించేటువంటి ప్రసక్తే లేదని చెప్పి బీజేపీ చెప్పడం జరుగుతుంది. ఇటు చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో కూడా నిరాహార దీక్షను విరమించినటువంటి అభిజిత్ దీప్కే చలో పార్లమెంట్ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తూ ఇప్పటికీ కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చర్చలు మాత్రం సానుకూలంగా సాగుతున్నప్పటికీ డిమాండ్లపై స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని బీజేపీ పట్టుబట్టడం జరుగుతుంది.